లో ఏర్పాటు చేసిన మట్టి గణపతి మండపంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కూరగాయల మిత్ర బృందం అధ్యక్షులు కొలిచెలమెలి స్వామి ప్రకారం పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ పర్యావరణంపై అవగాహన కలిగి ప్రకృతికి హాని కలిగించకుండా ఉత్సవాలను ఆస్వాదించాలని ఆయన సూచించారు. సమీకృత గజ్వేల్ సమీకృత మార్కెట్ లో వినాయకుని మండపం వద్దకు వచ్చినటువంటి బింగి స్వామి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారితోటి మీడియా మిత్రులు మా వినాయకుని వద్ద మండపం వద్దకు వచ్చి మా మట్టి వినాయకుని పెట్టామనే ఉద్దేశంతో ఇక్కడ మరియు మేము గత వారం రోజుల కింద అందరికీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి ఇట్లా మట్టి వినాయకుల్ని విక్రయించడం జరిగింది. దాన్ని అభినందించి మా స్వామివారు మీడియా మిత్రులు వారు మాకు అభినందనలు తెలిపారు. దానికి సంతోషిస్తున్నాం. మేము ఇలాగే ముందు ఇట్లా మాకు ప్రోత్సహించినట్టయితే మేము ఇంకా ఎక్కువ మట్టుకు మట్టి వినాయకులు విక్రయిస్తాము. మేము మట్టి వినాయకుడిని మండపంలో ఏర్పాటు చేసుకొని దాంతోపాటు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. దానికి గాను పర్యావరణాన్ని రక్షించేందుకు ఈ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లాస్టిక్ విస్తరాకులు కానీ అవి వాడకుండా ఆకుతోటి తయారు చేసిన విస్తరాకులు స్టీల్ గ్లాసులతో మాత్రమే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ మార్కెట్లో అభివృద్ధి జరిగే విధంగా అధికారులు కానీ మీడియా మిత్రులు కానీ రాజకీయ నాయకులు కానీ కొంచెం దృష్టి సారించి మార్కెట్ని అభివృద్ధి పదంలో నడిపించాలని మీడియా ద్వారా మీకు అధికారులకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ చాలా బాగుంది. మార్కెట్లో రోడ్ల పైన ఉండడం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు అన్ని అనుకూలంగా ఉండే మార్కెట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇక్కడనే అందరూ వ్యాపారాలు చేసుకున్నారనే ఉద్దేశంతో చేసుకోవాలని